ఊరంతా ఒక దారి అయితే ఉలిపిరి కట్టేది ఇంకో దారి అన్నట్టు కొండా సురేఖ గారి వ్యాఖ్యల విషయంలో మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కొండా సురేఖ గారు ఖచ్చితంగా నాగార్జున గారికి, సమంత గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని మాట్లాడుతుంటే మన చింతపండు మళ్ళీ ఏం మాట్లాడతాడంటే కొండా సురేఖ గారు కాదు, నాగార్జునే కొండా సురేఖకు క్షమాపణలు చెప్పాలి అని మాట్లాడుతుంటాడు. ఆఖరికి ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తున్నారు, బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ప్రియాంక గాంధీ కూడా నాగార్జున గారి భార్య అయినటువంటి అమల గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఆమెకు తోడుంటా అని చెప్పి ప్రియాంక గాంధీ కూడా సపోర్ట్ చేసింది. వీళ్ళంతా ప్రియాంక గాంధీ నుండే అమల గారికి సపోర్ట్ వస్తుంటే ఈ చింతపండు మళ్ళీ ఏం చేస్తారంటే నాగార్జునే క్షమాపణ చెప్పాలని వీని పైత్యం అంతా తీసుకొచ్చి వాని క్యూ న్యూస్లో వెళ్ళగక్తా ఉన్నాడు. ఈ దరిద్రపు కొట్టు లాజిక్కి వీడు చెప్పే ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే, ఒకటి, నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ కట్టేటప్పుడే వీళ్ళంతా ఎందుకు మాట్లాడలేదు, వీళ్ళంతా ఎటు పోయిర్రు, ఇయాలనే ఎందుకు మాట్లాడుతున్నారు అని వీడు ఒక తలకమాసిన లాజిక్ చెప్తాడు అన్నట్టు. అయితే ఈ దరిద్రునికి తెలియదు కదా, ఎన్కన్వెన్షన్ సెంటర్కి అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ కట్టడం పూర్తయింది 2012లో. అప్పుడు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నది అనే విషయం వీని సన్నాసికి తెలియదు. ఎందుకంటే వీడు పూటకు పార్టీ మారుతాడు కదా, వీనికి అసలు విషయాలు తెలియదు అన్నట్టు. రెండోది, కొండా సురేఖ గారు బీసీ అని చెప్పి ఈ దరిద్రపోటు విషయంలోకి, ఈ తలదించుకునే విషయంలోకి, ఈ జుగుప్సాకరమైన విషయంలోకి బీసీలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చేయాలన్నట ఇప్పుడు బీసీలందరూ కలిసి కొండా సురేఖకు సపోర్ట్ చేయాలన్నట. ఎందుకు సపోర్ట్ చేయాలంటే ఒక మహిళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినందుకు, నాగార్జున అనే మనిషిని ఒక బ్రోకర్గా మార్చినందుకు, అతను అమ్మాయిలను పంపించే వ్యక్తిగా నాగార్జునని చిత్రీకరించినందుకు, విడాకులు తీసుకొని తన జీవితం తాను బతుకుతున్న ఒక స్వతంత్ర మహిళ జీవితాన్ని రోడ్ల మీద పెట్టినందుకు బీసీలంతా కొండా సురేఖకు సపోర్ట్ చేయన్నట. వీడు సిగ్గు లేకుండా మాట్లాడుతుంటాడు. ఎందుకు సపోర్ట్ చేయన్నట అంటే బీసీ మహిళ. అరే బీసీ మహిళ అయితే ఏది పడితే అది మాట్లాడితే సపోర్ట్ చేస్తారా జనాలు? ఇప్పుడు బీసీలకు ఇండ్లలో ఆడబిడ్డలు ఉండరా? వాళ్ళ ఆడబిడ్డల గురించి ఇట్లా ఎవడైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళు ఊకుంటారా? ఊకోరు కదా. ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు సరే బీసీ మహిళ సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఎప్పుడు హైడ్రా ఇండ్లు కూల్చేసింది, మొన్నటిదాకా కూల్చేసింది, ఇంకా కూలుస్తూనే ఉన్నారు. అందులో బీసీల ఇండ్లు కూడా కూల్చేసి రోడ్ల మీద పడేసిరు కదా, పేదోళ్ళు ఉన్నారు కదా బీసీలలో. మరి ఆ బీసీ పేదల ఇండ్లు కూల్చకుండా అటు కొండా సురేఖ కానీ ఇటు చింతపండు మల్లి కానీ అడ్డుకున్నారా? అడ్డుకుంటే చెప్పు, బీసీలు సపోర్ట్ చేస్తారు. ప్రతి అడ్డమైన మాటలకు సపోర్ట్ చేయడానికి బీసీలు ఏమైనా అమాయకులు కనిపిస్తున్నారా? నీ ఇష్టం వచ్చిన రాజకీయానికి ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి. బీసీలు అంటే అంత చిన్న చూపు అయిపోయినది. ఏది పడితే అది చెప్తే, నేను ఏది చెప్తే అది వింటారు, నా మాటనే వింటారు, నా వెనకాలనే బీసీలు వస్తారు అని చెప్పి వాళ్ళకి తెలియదా? నువ్వు మొన్నటిదాకా దళిత బిడ్డల్ని వాడుకొని వదిలేసినావని వాళ్ళకి తెలియదా? మొన్నటిదాకా నిరుద్యోగులను వాడుకొని వాళ్ళని నడి బజార్లో ఇసురు కొట్టినామని తెలియదా వాళ్ళకి? నీకు పదవి రాగానే ఇయ్యాల కూడా నీ మంత్రి పదవి కోసమే బీసీలను వాడుకుంటున్నావు అనే విషయం వాళ్ళందరికీ తెలుసు బిడ్డ. ఈ దరిద్రపు వివాదంలోకి బీసీలను తీసుకొచ్చే ప్రయత్నం అస్సలే చేయొద్దు అని చెప్పి గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి తలకమాసిన పనిలోకి కులాన్ని తీసుకురావడం, ప్రతి అడ్డమైన పనిలోకి మతాన్ని తీసుకురావడం ఈ మధ్యలో బాగా అలవాటైపోయింది.